నమస్తే అన్న. నమస్తే. పేరే? నా పేరు పిట్టల రమేష్ అన్న. ఇక్కడేనా స్థానికులేనా మీరు? ఇక్కడేనా? సో మల్కాజ్ జిల్లా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఓలిగలో పోతున్నారు, ఏ పార్టీకి ఉంది ఎక్కువ? ఈటల రాజేందర్ అన్న. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రేపు తెలంగాణ రాష్ట్రంలో మినిమం 10 సీట్లు గెలవబోతున్నాం. ఎందుకంటే రాజేందర్ అన్న ప్రతి ఒక్కరికి ఒక మల్కాజ్గిరి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన బిడ్డ. తెలంగాణ రాష్ట్రం కోసం 6 నిమిషాలు కష్టపడి అన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిండు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే మీ అందరూ తెలుసు, మొన్న రీసెంట్ గా కరోనా కష్టకాలంలో అందరూ లీడర్ రాజకీయ నాయకులు అందరూ ఇంట్లో అన్నారు, కేవలం రాజేందర్ అన్న ఒక్కడే నేనున్నా, మీకు భయపడకండి, మీ అందరికీ నేను అండదండగా ఉంటా అన్న ఆరోగ్య మంత్రిగా ఉండి కూడా ఆక్సిజన్ కొరతైనా ఇంజక్షన్ కొరతైనా ప్రతిదీ దగ్గరుండి ప్రజల బాగోగుల ప్రజల మనోధైర్యం నింపిన గొప్ప వ్యక్తి ఇవాళ ఈటల రాజేందర్ అన్న. ఏ మనిషిని కదిలించినా ఎవరిని కదిలించినా రాజేందర్ అన్నకే ఓటేస్తాం. మేము టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా కూడా రాజేందర్ అన్ననే గెలిపించుకుంటామని ప్రజలు ప్రతి ఒక్కరు ఇలా అందరం భావిస్తున్నాం. మీరేమో అన్న ఎలాగైనా రాజేందర్ అన్న గెలుస్తారని మీరు అంటారు, కానీ పాడి కౌశిక్ రెడ్డి కొన్ని కమెంట్స్ చెప్తారు. ఏంటంటే ఈటల రాజేందర్ చెల్లని రూపాయి ఎమ్మెల్యేగానే గెలవలేడు, ఆడ ఎంపీకి ఏం గెలుస్తుంది అని చెప్పేసి అంటున్న పరిస్థితి. ఆయన ఒక చీటరు, భార్య బిడ్డను అడ్డం పెట్టుకొని జనాలను బ్లాక్ మెయిల్ చేసిన ఒక దొంగ. నిజాయితీగా రాజీనామా చేసి గెలవనండి. హుజరాబాద్ ప్రజలు పాపం ఏమనుకున్నారంటే మా రాజేందర్ అన్న గజ్వేల్లోకి వెళ్తాడు, ఇక్కడ ఈయనే నా భార్య చచ్చిపోతుంది, నా బిడ్డ చచ్చిపోతుంది, నేను చచ్చిపోతా, రేపు పొద్దున్న గెలుతానేమో విజయయాత్ర, ఓడిపోతానేమో శివయాత్ర అని హుజరాబాద్ ప్రజలను బ్లాక్ మెయిల్ చేసిన దొంగ, ఓ చీటరు. గట్లాంటి వ్యక్తి గురించి తక్కువ మాట్లాడాలి. అసలు ఆయన గురించి వేస్ట్. ఒక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తే ఉద్యమకారుల మీద రాళ్ళు తీసిన ఒక నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు కౌశిక్ రెడ్డి అనేటోడు. మళ్ళీ వాళ్ళ బిడ్డ కూడా ఏమన్నా అంటే అప్పుడు చాలా వరకు మనం చూసినాం కదా, 1000 కోట్లు తెప్పిస్తా అది దాన్ని. మరి ఏమైనా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది హుజరాబాద్ లో? ఏం స్టార్ట్ అవుతుంది? అధికారంలో ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ ఉన్నదా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా? కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో ఉన్నాడు, కవిత పోయి జైల్లో ఉన్నది. ఎట్లా అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలంతా తట్టో బుట్టో చదువుకుంటారు. రేపు పొద్దున ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఒక్కరు కూడా ఉండరు. బీఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతుంది, కాలగర్భంలో కలిసిపోతుంటారు కదా, అట్లా నామరూపాలు లేకుండా పోతుంది. మరి కవిత గారేమో జైలు ఉన్నారు, అది కావాలని మోడీ చేస్తున్న కుట్ర, ఈడీ మోడీ పంపించి అట్లా చేస్తారు అని చెప్పేసి అన్న. మోడీ ఈడీ వాళ్ళకేం సంబంధం అన్న? ఒకవేళ వాళ్ళు చేసేది ఉంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్లు జరిగినాయి, ఎలక్షన్ల ముందు చెప్తే ఇప్పుడు ఇదంతా మాకు భారతీయ జనతా పార్టీకి సీట్లు రాకపోవా? అది ఒక గవర్నమెంట్, అది ఒక ప్రాసెస్ గా జరుగుతుంది. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి దగ్గర నుంచి ఎన్ని ఆధారాలు సేకరించాలి. నిజంగా వాళ్ళు నిర్దోషులు అయితే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. పోతే సరే, ఎవరైనా తప్పు అయినప్పుడు కొన్ని నిందలు పడతా ఉంటాయి, బయట జైలు పోతే నిరూపించుకుంటూ మళ్ళీ బయటకు వస్తారు. కానీ అక్కడ వాళ్ళు తప్పు చేసింది కాబట్టి కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో మాట్లాడుతుంటారు. అవన్నీ తెలంగాణ సమాజం మొత్తం అన్ని గమనిస్తూనే ఉన్నది. మల్కాజ్గిరిలో చూసుకుంటే ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి కావచ్చు, లేదా సునీతా మహేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళ మధ్య పోటీ ఎట్లుండబోతుంది? అంటే వీళ్ళు ఈటల రాజేందర్ గారికి పోటీ ఇవ్వరంటారా? అసలు 1% కూడా కాదు. నేను చెప్తున్నా, ఇంతకుముందు చెప్తున్నా కదా, వీళ్ళిద్దరు అన్నోన్ పర్సన్. అసలు సునీతా మహేందర్ రెడ్డి అనే వ్యక్తి దాదాపు దరిదాపులో కూడా రాజేందర్ అన్న దరిదాపులో కూడా రామిడి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి కూడా అసలు ఎక్కడ వాళ్ళ ముఖం కూడా కనబడతలేదు. ఎందుకంటే ఎవరు కదిలించిన ఇంతకు చెప్పిన రాజేందర్ అన్న, ఈటల రాజేందర్ అన్న, నరేంద్ర మోడీ గారి. ఎందుకంటే దేశంలో మీరు చూసే ఉంటారు, గత 75 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది మీరు గమనించాలి. ఎందుకంటే ఒకప్పుడు ప్రధానమంత్రి విదేశాలకు పోతే మనకు టాప్ టు బాటం ఆఖరి షూలు కూడా ఇప్పించి చెక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రికి రెడ్ కార్పొరేట్ వేసి మన పూల వర్షం కురిపిస్తాడు. ది బాస్ అని ప్రపంచ దేశాలు సైతం జయకొడతానే. అట్లాంటి నాయకత్వం కావాలని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజానీకం అందరూ కోరుకుంటాను. ఎన్ని గెలుస్తాయి అనుకుంటారు? తెలంగాణలో చూసుకుంటే బీజేపీ ఎన్ని స్థానాలు గెలుస్తాయి? ఖచ్చితంగా 10 స్థానాలు గెలుస్తాం. మేము 17 స్థానాలు గెలుస్తామని అనుకుంటున్నాం. ఖచ్చితంగా అయితే 10 పైన వస్తాయి, 10కి తగ్గాయి. ఎంత మెజార్టీ వస్తుంది ఈటల రాజేందర్ గారికి? ఈటల రాజేందర్ అన్నకు మినిమం మేము ఏమంటే ఒక 10 లక్షల మెజార్టీ అనుకుంటాం, 5 నుంచి 10 లక్షల మెజార్టీ అనుకుంటాం. ఎక్కడ చూసినా వీళ్ళు మనకి దరిదాపులో కూడా రారు. ఈ కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా ఈ దొంగ పార్టీలు వీళ్ళని నమ్మే రోజులు లేవు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అయితే మళ్ళీ ఇప్పుడు గతంలో చూసినాం బాంబులు భయపడుతూ బతకాలి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయిందా అంటే జనాలు కూడా వీళ్ళకు ఏంటంటే వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలే అంటున్నారు, అన్నా మేము కాంగ్రెస్ పార్టీలు ఉన్నా ఓటు మాత్రం బీజేపీ, రాజేంద్ర అన్నకే ఓటేస్తాం. నరేంద్ర మోడీ గారి సిద్ధాంతాలు, ఆయన ఆచరణలు బాగున్నాయి, ఆయన వేసి గెలిపించుకుంటాం అంటున్నారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. రేపు
దశ దిశ నిర్దేశించే ఎలక్షన్లు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరం భారతీయ జనతా పార్టీ ఓటేస్తాం. మూడోసారిగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తాం. భారత్ మాతాకి జై.